హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిత పవన్ ఛానల్. ఎప్పుడు కర్రీస్ అండ్ స్వీట్స్ ఏంటి, ఈరోజు స్టార్టర్స్తో వచ్చేసాను నేను. పన్నీర్ టిక్కా ఎలా చేయాలో చూద్దాం. సో ఇది ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఓవెన్ ఉంటే ఓవెన్లో చేసుకోవచ్చు. ఓవెన్ లేని వాళ్ళు స్టవ్ పైన కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది జస్ట్ ప్రిపరేషన్కి మనకి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే పన్నీర్ని మనకి ఒక 10 to 15 మినిట్స్లో పన్నీర్ టిక్కా స్టార్టర్ రెడీ అయిపోతుంది రెస్టారెంట్ స్టైల్లో. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఎలా చేయాలి, ఇంగ్రీడియంట్స్ ఏంటి మొత్తం చూసేద్దాం క్లియర్గా. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని హిట్ చేయండి. సో నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో పదండి ఎలా చేయాలో చూసేద్దాం. నార్మల్గా పన్నీర్ దొరుకుతుంది కదా, సో మీ ఫేవరెట్ ఎనీ బ్రాండ్ పన్నీర్ తీసేసుకొని పన్నీర్ ప్యాకెట్ని ఇలా వాటర్లో కాసేపు దానిపైన కవర్ ఓపెన్ చేయకుండా ఒక 10 మినిట్స్ అలాగా వదిలేసేయండి. దాని తర్వాత దానిపైన కవర్ తీసేసి మీడియం సైజు పన్నీర్ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. సో ఆ పన్నీర్ క్వాంటిటీకి తగినంత కారం, ఉప్పు వేసుకోండి. తర్వాత ఆనియన్స్ని ఇలా కొంచెం మనం దాబా స్టైల్లో కట్ చేసుకోవాలి. ఆనియన్స్ని మరీ చిన్నగా కాకుండా కొంచెం ఎక్కువ వేసుకున్న ఆనియన్స్ ఓకే. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, సన్నగా పుదీనాను కూడా తరుముకొని అండ్ కొత్తిమీరను కూడా సన్నగా తరుముకోవాలి. చాలా అంటే చాలా ఫైన్ చాప్ చేసుకొని అందులో వేయాలి. అందులోనే 2 టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇంకా ఇందులోనే మనం క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాము. సో ఇది చూడండి, క్యాప్సికమ్ ఎలా అయితే చూపించామో ఆ రకంగా క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకొని, ఆనియన్స్ని కూడా అదే రకంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 పెద్ద చెంచాల గడ్డ పెరుగు వేసుకొని, జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా, 1 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలన్నమాట. సో మనం ఇలా కలుపుకున్నటువంటి పన్నీర్లో కొద్దిగా ఒక హాఫ్ లెమన్, ఒకవేళ పెద్దగా ఉంటే హాఫ్ లెమన్ అంత సైజులో హాఫ్ లెమన్ మొత్తం పిండుకొని పక్కన మ్యారినేషన్కి పక్కన పెట్టేసుకోవాలి. కనీసం ఇది ఒక 30 మినిట్స్ అలా మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మీ దగ్గర ఓవెన్ ఉందనుకోండి, సో ఓవెన్లో బేక్ ఆప్షన్ ప్రెస్ చేసి ఓవెన్ని మనం 450 degrees ఫారెన్హీట్స్లో ముందు ప్రీహీట్ చేసుకోవాలి. సో నేను నార్మల్ ఓవెన్ ట్రేని ఫాయిల్తో పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసేసి దానిపైన ఫాయిల్ పైన మనం కలిపి పెట్టుకున్నటువంటి మ్యారినేషన్కి పెట్టుకున్నటువంటి పన్నీర్ అంతా కూడా ట్రేలో పెట్టేశాను. సో నా ఓవెన్ ప్రీహీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఇందులో మన ట్రేని పెట్టేసేసి దీన్ని 4 మినిట్స్ వరకు మనం ఓవెన్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో 4 మినిట్స్ అయిపోయింది. చూడండి, ఆల్మోస్ట్ పన్నీర్ ఒక సైడ్ కుక్ అయిపోయింది. సో వీటన్నిటిని కూడా నేను మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకున్నాను. అన్ని పన్నీర్ ఇంకా క్యాప్సికమ్ ఆనియన్ ముక్కల్ని మళ్ళీ ఇంకొకసారి సేమ్ 450 degree టెంపరేచర్లో ఇంకొక 3 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, మనకి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు ఎక్కువసేపు ఓవెన్లో పెట్టారనుకోండి పన్నీర్ అంతా కూడా గట్టిగా అయిపోతుంది. కాబట్టి జస్ట్ మీరు 7 to 8 మినిట్సే పెడితే మనకి ఆ పన్నీర్ టేస్టీగా ఉంటుంది అండ్ ఫ్లఫీగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు యాక్చువల్లీ నా దగ్గర చాప్ స్టిక్స్ అలాంటివి లేవు కాబట్టి నేను ఇలా ట్రేలో పెట్టేసుకున్నాను. బట్ మీ దగ్గర చాప్ స్టిక్స్ ఉంటే కనుక మీరు చక్కగా వాటన్నిటిని చాప్ స్టిక్స్కి పెట్టేసేసి ఓవెన్లో గ్రిల్ చేసుకున్నారు అనుకోండి 8 to 9 మినిట్స్లో మీకు ఎంతో టేస్టీగా ఉండేటువంటి పన్నీర్ టిక్కా రెడీ అయిపోతుంది. ఇన్ కేస్ ఓవెన్ లేని వాళ్ళు నార్మల్గా మనకి ప్యాన్ ఉంటుంది కదా, ఆ ప్యాన్లో ఈ పన్నీర్ అంతా కూడా ఆయిల్ పెట్టేసేసి లైట్గా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఈ పన్నీర్ని అంతా గ్రిల్ బాగా ప్యాన్ వేడెక్కాక ఈ పన్నీర్ని మనం కుక్ చేసుకుంటే ప్యాన్ పైన చాలా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీకు ఈ రెసిపీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.